జాగ్రత్తగా వినండి. డెడ్ హ్యాండ్ అని ముద్దుగా నేటో కంట్రీస్ పిలుచుకుంటాయి కదా, దాన్నే పెరిమీటర్ అంటారు. ఇది రష్యాకు సంబంధించిన ఒక ఆయుధం. సపోజ్ రష్యన్ టాప్ బ్రాస్ ఆర్డర్ కనుక చనిపోతే, రష్యా మీద యుఎస్ దాడి చేస్తే అన్ని మూసేసిన టైంలో ఇది యాక్టివేట్ అవుతుంది. న్యూక్లియర్ ఆయుధాన్ని ప్రపంచం మీదకి పంపిస్తుంది. అది మేము వాడతాం అని చెప్పి డిమిత్రి మెద్వెదేవ్ అంటున్నాడు. ఆయన ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్. ఆయన ప్రస్తుతానికి రైట్ హ్యాండ్ మ్యాన్ టు వ్లాదిమిర్ పుతిన్ గారు. దానికి రెస్పాన్స్ గా 2 న్యూక్లియర్ సబ్మెరైన్ ని డొనాల్డ్ ట్రంప్ గారు రష్యా సైడ్ పంపించారు. Trump says he's ordered the deployment of 2 US nuclear submarines to the appropriate regions in response to threats from the former Russian president Dmitry Medvedev. ఇప్పుడు దీనికి భారతదేశం పట్ల యుఎస్కి కొత్తగా డెవలప్ అయిన హాస్టిలిటీకి 25% టారిఫ్కి ఒక స్ట్రాంగ్ సంబంధం ఉంది. అదేంటో మీరు తెలుసుకోవాలంటే సింపుల్ గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మొన్నటి జియో పాలిటిక్స్ వీడియోలో నేను మాట అన్నా, ట్రంప్ గారు మన మీద విధిస్తున్న టారిఫ్స్ కి మనం 3 విధాలుగా రెస్పాండ్ అవ్వచ్చు అని. అయితే ఆయన అడిగింది ఆయనకి ఇచ్చేయాలి, రష్యాతో బిజినెస్ ఆపేయాలి, ఆ దేశంతో మనకుండే సత్సంబంధాలని తెంచేయాలి, ఆ ప్లగ్ ని పీకేయాలి, లేదా సైలెంట్ గా ఉంటూ ట్రంప్ గారు కుర్చీ దిగేదాకా వెయిట్ చేయాలి. ఈ 2 కాకుండా 3వ ఆప్షన్ ఒకటి ఇచ్చా. మీలో చాలా మంది దాని కామెంట్స్ లో తెగ రాశారు. ఆ ఫ్రేజ్ తెగ ఫేమస్ అయింది. అదే 3వ ఆప్షన్, కాన్ హేరే తూ అని. అంటే అసలు ఎవరు నువ్వు సార్, మీరు ఎవరు సార్ అని డొనాల్డ్ ట్రంప్ గారు లేనట్టే మనం బిహేవ్ చేయాలి. యాజ్ యూజువల్ గా రష్యాతో మన బిజినెస్ మనం చేసుకోవాలి. చూస్తుంటే 3వది నిజమైనట్టుంది. డెడ్ లైన్ అయిపోయింది, కానీ రష్యాతో మనం చేస్తున్న వ్యాపారాన్ని మనం ఆపలేదు. క్రూడ్ ఆయిల్ యాజ్ ఇట్ ఈస్ అలాగే తెచ్చుకున్నాం. దీనికి సింపుల్ ఆన్సర్ అనేది 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, రష్యా మీద వెస్ట్ వేస్తున్న, నేటో వేస్తున్న, EU వేస్తున్న శాంక్షన్స్ వల్ల ఒక స్థాయిని దాటి, ఒక డిజిట్ దాటి, ఒక నంబర్ దాటి రష్యా ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ నమ్మలేదు. అరౌండ్ $60 per barrel ఉంది అది ప్రస్తుతానికి. అది మన దేశానికి మనకు వర్కౌట్ అవుతుంది. ప్లస్ రష్యాకి మనకి ఉండే ఆ షార్టర్ డిస్టెన్స్ వల్ల డబ్బులు ఇచ్చామా తెచ్చుకున్నామా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అండ్ రీజన్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దీని మీద ఎవరైనా నాతో డిబేట్ కూడా చేయొచ్చు, నేను మాట్లాడతా. ప్రపంచంలో 196 కంట్రీస్ లో ఓన్లీ 5 సోవరెన్ కంట్రీస్ ఉన్నాయి. USA, చైనా, రష్యా, ఇండియా, ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ 5 దేశాలు కాకుండా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా దేశం తన సొంత దేశం తను తీసుకోగలుగుతుందా? సోవరెన్ నేషన్ అంటే ఏంటి? ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి బెదిరించినా కూడా ఆయన ఎవరు మనకు చెప్పేది అంటే మన వ్యాపారం మనం చేసుకుంటున్నాం లేదా? అదే సోవరెన్ నేషన్ అంటే. ఆ నేటో సెక్రటరీ చెప్పినట్టు ఏ దేశం మనకి బాబాయో కాదు, మన డెసిషన్ మనమే తీసుకుంటాం. అది మంచైనా చెడైనా. అలాగే ఇవాళ రష్యాతో మన సత్సంబంధాలు కంటిన్యూ చేస్తున్నాం, మన ఆయిల్ మనం కొనుక్కుంటున్నాం. కానీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా దీన్ని, మనకి యూఎస్కి ఆ కోర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ ఉంది. మొన్న నిసార్ అనే ఒక శాటిలైట్ కూడా లాంచ్ చేసాం, ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం మీతో. అలాగే ట్రేడ్ కానీ, డిఫెన్స్ అగ్రిమెంట్లు కానీ అన్ని అలా ఉన్నాయి. కానీ ట్రంప్ గారు వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు మన సమాధానం చెప్పినట్టు అంతే. ఇది నేనంటున్న మాట కాదు. ఇది మిఖైల్ ఉల్యనోవ్ అని వియన్నాలో ఉండే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి రష్యన్ రిప్రజెంటేటివ్. ఆయన ట్వీట్ వేశారు. రష్యన్ ఎంబసీ ఇన్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఆయన. మీరు బెదిరిస్తే భయపడిపోవడానికి, కీస్తే ఆడడానికి ఇండియా పాకిస్తాన్ లాంటి దేశం కాదు అన్నట్టు మాట్లాడుతూ ఇండియా ఈజ్ అ సోవరెన్ స్టేట్, అది అమెరికా గుర్తుపెట్టుకోవాలి అన్నారు క్లియర్ గా. మీ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పిన, ఇప్పుడు ఇవాళ మన సొంత డెసిషన్స్ మనం తీసుకుంటాం కదా, మన పక్క దేశం పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? ఆల్రెడీ అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. అంటే రష్యాలో ఆయిల్ చీప్ గా వచ్చినా, రష్యా పక్క దేశం అయినా కూడా అక్కడ ఎక్కడి నుంచో తెప్పించుకుంటుంది. ఎందుకు? ఇట్స్ ఎ వసాల్ స్టేట్. వాళ్ళకి చాలా మంది అయ్యగారులు ఉన్నారు. ట్రంప్ గారు ఒక అయ్యగారు అయితే, షీ జిన్పింగ్ గారు ఇంకో అయ్యగారు. అలాగే వాళ్ళు పెట్టుకున్న రుమాల మీద ఏ దేశం కాయిన్లు వేస్తే వాళ్ళే వాళ్ళ అయ్యగారులు. మరి అయ్యగారులు చెప్పిన మాట వినాలి కదా, వింటుంది. ఇలా వినేమైనా బాగుపడింది అంటే ఇండియా కన్నా ఒక 6% తక్కువ అంతే టారిఫ్లు ప్రస్తుతానికి. ఇండియా మీద 25% టారిఫ్ వేస్తే ఆయన డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ మీద ఒక 19% వేసాడు ఆయన. అంటే చివరికి ఏం సాధించారు? అసీం మునీర్ వైట్ హౌస్ దాకా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ గారికి వడ్డించే సౌభాగ్యాన్ని పొందాడు అంతే. అంతకుమించి ఇక్కడ కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం మనందరికీ తేట తెల్లం అయిపోయింది. ఎవడు ఎలాంటి వాడో మనకు క్లియర్ గా అర్థమైపోయింది. ముఖ్యంగా ఈ వరల్డ్ లీడర్స్ ఉంటారు కదా, మొహమ్మద్ యూనస్ ఇలాంటి వాళ్ళు లోపల నుంచి ఎంత రాట్ అయిపోయిన పీపుల్ మనకు అర్థమైంది. అది వాటి వీడియోలో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మనలో ఒక సెగ్మెంట్ ఏం భావిస్తుంది, ఇండియాకి దీనివల్ల చాలా నష్టం ఉంది, అమెరికాకి పెద్ద పోయేది ఏం లేదు అంటున్నారు కదా. దట్స్ రాంగ్. ట్రంప్ గారు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల అమెరికాకి ఎంత నష్టం వాటి వీడియోలో మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఇండియా మీద టారిఫ్ వేయడం వల్ల మనకు August 8th డెడ్ లైన్, మీరు ఏదో ఆలోచించి చెప్పండి మాకు అన్నారు ఆయన. కాకపోతే నిజంగా కానీ ఆ టారిఫ్లు కానీ అక్రాస్ ద డొమైన్స్ వేస్తే అది అమెరికాకి ఎంత నష్టమో ఎంత అరిష్టమో మనం మాట్లాడదాం. ఫైనల్ గా మంచి ఫినిషింగ్ టచ్ కూడా ఇస్తాం మీకు. డిమిత్రి మెద్వెదేవ్ అని ఆయన ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్. ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు బాగా కొట్టుకుంటున్నారు. అది ఏ స్థాయికి ముదిరిందంటే, రష్యన్ వాటర్స్ లో నా న్యూక్లియర్ సబ్మరీన్లు 2 పంపించాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని ట్రంప్ గారు బెదిరిస్తున్నారు బహిరంగంగా. ఆ కథ ఏంటో మనం చూద్దాం, మీరు తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? ఒకవేళ కానీ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. చేశారుగా? డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలంటే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెస్కి ఇచ్చిన ఒక్క డైలాగ్ మీరు వినాలి. అది కూడా భారతదేశానికి సంబంధించి ఆయన ఎటువంటి ఒపీనియన్ పెట్టుకుని ఉన్నారో మీకు అర్థమైపోతే క్లియర్ గా. కొంతమంది మన రిపోర్టర్స్ ఆయన చెవిలో ఊదారు. ఏమని ఊదారు? ఇండియాకి సంబంధించిన పెద్ద కంపెనీస్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనకుండా ఆగిపోతున్నారు, దీని మీద మీరు ఏమంటారండి అంటే ఆయన ఏమన్నారు, మీరే ఒకసారి వినండి. I understand India no longer is going to be buying oil from Russia. That's what I heard. I don't know if that's right or not, but
That's a good step. We'll see what happens, okay? వాళ్ళు ఆపేరో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ కానీ ఆపేస్తే చాలా సంతోషం అంటున్నాడు ఆయన. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినప్పుడు మనం ఇంకా కొంటున్నాం ఆయిల్ని. సరే, యూఎస్ అలా అనుకుంటుంది, డొనాల్డ్ ట్రంప్ గారు కొంచెం చిప్ అటు ఇటు అయిందంటే మనం ఒక విధంగా అనుకోవచ్చు. మనం ఆయన అంటే అమెరికన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ యూనస్. ఆయన ఎంత తుచ్చమైన వ్యక్తి అంటే ఆయన పేరుకి పర్యాయపదంగా మనం కూరలో కరివేపాకు అని కూడా వాడేసుకోవచ్చు. అంత సిగ్నిఫికెన్స్ ఉంది ఆయనకి గ్లోబల్ జియో పాలిటిక్స్ లో. ఎవడు పట్టించుకోడు లిటరల్లీ ఆయన్ని. ఆయనకి ఆయన దేశానికి ఒక 20% టారిఫ్ ఉందని, భారతదేశానికి 25% ఉందని, అది భారతదేశం ఫెయిల్యూర్ కింద, మనం ఏదో ఆయనతో డీల్ క్రాక్ చేయలేకపోయామని చాలా గొప్పగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆయన. లిటరల్లీ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రపంచం మొత్తానికి రకరకాల నంబర్స్ వేసాడు ఆయన. అందులో పాకిస్తాన్కి 19% ఉంది, బంగ్లాదేశ్కి 20 ఉంది, భారతదేశానికి 25 ఉంది. అలాగే అన్ని దేశాలకి 15, 20, 25, 30 ఇలా కొన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ మీద కూడా ఎంతో ఉందో 15-20% ఎంతో ఉన్నట్టుంది. ఇక్కడ ఇండియా ఎందుకు స్టాండ్ అవుట్ అవుతుంది అంటే ఇండియా సోవరెన్ గా తన డెసిషన్స్ తను తీసుకుంటుండగా ఈ పర్టికులర్ ట్రేడ్ నంబర్ ని తీసుకుంది. చెప్పిన మాట జీ హుజూర్ అంటూ వింటూ గులాంగిరి చేసిన దేశాలకు కూడా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా 19-20% ఇచ్చాడు కదా ఆయన. ఏదో పెద్ద యుద్ధం గెలిచేసినట్టు ఆ డైలాగులు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రస్తుతానికి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక చీఫ్ అడ్వైజర్. ఏ రోజు పోస్ట్ ఉంటుందో ఊడుతుందో కూడా ఆయనకి తెలియదు. ఏదో 2006లో ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పి అది లైఫ్ టైం అచీవ్మెంట్ గా పరిగణించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు ఆయన. ఏదైతేనే ఇలాంటి కష్ట సమయంలో మనం కొంచెం డౌన్ టైం చూస్తాం. మనం ఏది వాళ్ళు అనుకుంటున్న స్టేజ్ మనకు ఖచ్చితంగా ఎప్పటికీ రాంగ్. కానీ అమెరికా నుంచి మనకు హాస్టిలిటీ ఇప్పుడు ఉంది. అట్లీస్ట్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరైనా కొంచెం అనుమానం పెట్టుకుని లేదు మొహమ్మద్ యూనస్ ఆయన దేశం కోసం ఆయన పనిచేస్తున్నాడు, భారతదేశం మీద అతనికి ఎటువంటి విషయం లేదు అని ఎవరైనా అనుకుంటుంటే అది పటాపంచలు అయిపోయి ఉంటుంది ఇవాళకి. అట్లీస్ట్ ఆయన డైలాగ్ వేసిన తర్వాత భారతదేశం మీద మాట్లాడిన తర్వాత ఫైనల్ గా జోకర్లు అయ్యేది వీళ్ళే. అది అసీం మునీర్ కానివ్వండి, మొహమ్మద్ యూనస్ కానివ్వండి. డొనాల్డ్ ట్రంప్ గారు బాగా తెలివైన వ్యక్తి. ఆయన టాకో ఊరికే పిలవరు కదా, ఆయన బెదిరిస్తారు. ఎందుకు బెదిరిస్తారు? ఆయన కోర్ ఓటర్ బేస్ ఒకటి ఉంది. అది ఏంటది? కాలిఫోర్నియాలో కూర్చున్నాడైతే కాదు కదా, లేదా సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ లో పనిచేస్తున్న వ్యక్తి అయితే కాదు కదా. ఆయనకు ఓట్లు గుద్దేది ఎవరు? Tier 2, Tier 3 స్టేట్స్, కంట్రీ సైడ్ అంటారు అక్కడ. అంటే మన పల్లెటూరులో ఉండే వాళ్ళంటి వాళ్ళు అనుకోండి. అలాంటి వాళ్ళు ప్రిడామినెంట్ గా దేని మీద డిపెండ్ అవుతారు? ఫార్మింగ్ మీద, వ్యవసాయం. ఇప్పుడు ఈ డెసిషన్ ఆయన తీసుకోవడం వల్ల, భారతదేశం మీద టారిఫ్ వేయడం వల్ల, అది కూడా ఎందుకు? మా అగ్రికల్చర్ గూడ్స్ మీద మీరు ఎక్కువ టారిఫ్ వేస్తున్నారు, అందుకోసమని మీ మీద టారిఫ్ వేసామని చెప్పి అమెరికా అంతా చుట్టూ తిరిగి చెప్పడం వల్ల ఆయన ఓటర్ బేస్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం నేను భారతదేశంలో ఉండే ప్రతి వస్తువు మీద టారిఫ్ వేస్తానంటే అది కూడా లేదు. ఫార్మస్యూటికల్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, మన ఫోన్లో వాడుతుంటాం కదా, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ఈ క్రిటికల్ మినరల్స్, వాటి మీద లేదు. అగ్రికల్చర్ మీద, జ్యువెలరీ మీద, ఇలా ఒక 60% ఆఫ్ ద వస్తువుల మీద మాత్రమే ఉంది. అండ్ వీఆర్ వెరీ క్లియర్, మీరు ఎన్ని రికార్డింగ్ డాన్సులు చేసినా మా దేశంలో వ్యవసాయం మీద డిపెండ్ అయిన 70 కోట్ల మంది పొట్టని మేము కొట్టాం. చిన్న డెంట్ కలిగినా మేము ఒప్పుకోం. 70 crore అనేది స్మాల్ నెంబర్ కాదు కదా. మనకు 0.5% జీడీపీ తగ్గుతుంది అమెరికా మన మీద టారిఫ్ పెడితే అని చెప్పి 70 కోట్ల మందిని, లేదా అమెరికా నుంచి మీరు సామాన్లు తీసుకురండి అమ్మా, మా వాళ్ళు కొనుక్కుంటారు, ట్రంప్ గారు పాపం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అన్నట్టుగాని మనం బిహేవ్ చేస్తే మన ఇంటర్నల్ పాలసీకి మనం భంగం కలిగించినట్టే. అట్ ద సేమ్ టైం నిజంగా 0.5% డ్రాప్ ఉంటుందా ప్రస్తుతానికి అని మనం క్యాలిబ్రేట్ చేసి మరీ చూసుకుంటే ఇవాళ మనం ఒక్క దేశం మీద డిపెండ్ అవ్వట్లేదు. అగ్రీడ్, అమెరికా ఇస్ అ వెరీ బిగ్ పార్ట్నర్, ఇట్స్ అ వెరీ బిగ్ ఎకానమీ, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అది, అత్యధిక జీడీపీ ఉండే దేశం. కానీ అమెరికా కాకపోతే యూకేకి అమ్ముతాం, లేదా యూఏఈకి అమ్ముతాం, లేదా రష్యాకి అమ్ముతాం, చైనాకి అమ్ముతాం, జపాన్కి అమ్ముతాం. ఇలా మనకి ఇవాళ ప్లాన్ బి ఉంది. నిజంగా కానీ మనకి స్టామినా సత్తా ఉంటే పంప్ ఇన్ ద మనీ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎక్కువ పుష్ చేద్దాం. ఎక్స్పోర్ట్ ఓన్లీ ఎకానమీ కింద మన దేశాన్ని పుష్ చేయడానికి మనం రెడీ చేద్దాం. మనం లెటస్ వర్క్ హార్డర్ యాజ్ ఇండియన్స్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకునే పని కాదు అది. మనీని పంపించాలి. మిడ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మన దేశంలో ఇంకా బెటర్గా, ఇంకా ఫాస్ట్గా, ఇంకా ప్రొడక్టివ్గా మనం రెడీ చేయడానికి సామాన్లు, లేదా ఇన్సెంటివైజ్ చేయాలి. పలానా గూడ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీ, అది పింగాణి ప్లేట్లు అనుకుందాం, 1,00,000 కాదు 2,00,000 పింగాణి ప్లేట్స్ ప్రొడ్యూస్ చేస్తే పలానా టైంలో గవర్నమెంట్ నుంచి నాకు ఇన్సెంటివ్ వస్తుంది, ట్యాక్స్ తగ్గుతుంది అని కానీ మనం మ్యానుఫ్యాక్చర్ చెప్పగలిగితే పెరుగుతుంది. సర్ప్లస్ ఉంటుంది. సర్ప్లస్ ఉంటే మనం బయటకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, తక్కువ ధరకు చేయగలుగుతాం, వేరే దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా సైన్ చేయగలుగుతాం. అంతేగాని మొహమ్మద్ యూనస్ లాగా వేరే దేశాల మోచేతి నీళ్ళు తాగే అలవాటు మనం చేసుకోకూడదు. ఆ అలవాటు మాత్రం మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఇది కావాలనేవాడు రేపు ఇంకోటి కావాలంటాడు, ఆ తర్వాత ఇంకోటి కావాలంటాడు. రష్యన్ స్పోక్స్ పర్సన్ ఒక ఆయన చెప్పింది కూడా అదే, మీరు భారతదేశాన్ని చేసి మీరు భయపెట్టలేరు. మీరు ఇన్ఫాక్ట్ మీరు ఎంత డబుల్ స్టాండర్డ్ హిపోక్రిటికల్ నేషనో, ఎంత అన్రిలయబుల్ పార్ట్నర్ అమెరికా అనేది ఇండియాకి, భారతదేశానికి వాళ్ళు తెలుస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అంతేగాని వ్యాపారానికి సంబంధించి మనకు కూలిపోయే నష్టమే మనకు జరగట్లేదు. ఈ మైక్ ధర 100 రూపాయలు ఉంటే ఇది ఇండియన్స్ రెడీ చేస్తే ప్రస్తుతానికి అమెరికాలో 125 అమ్ముతాం, పాకిస్తాన్ రెడీ చేస్తే 119 అమ్ముతాడు. అదే బంగ్లాదేశ్ వాడు ఎవరైనా రెడీ చేస్తే మొహమ్మద్ యూనస్ తీసుకెళ్లి 120 అమ్ముతాడు. అంతే. ఆయన అంతకుమించి పెద్ద డిఫరెన్స్ లేదు అక్కడ. ఏమైనా నష్టపోయేది ఉంటే అమెరికా ఉంది. అది ఎలానో నేను చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. సెగ్మెంటల్ గా మన 5 రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మైక్ ని భారత
భారతదేశంలో 100 రూపాయలు ఉన్నా అమెరికాలో 125 రూపాయలకు అమ్ముతాం. సో 100 రూపాయల మైక్ అక్కడ కొనుక్కుందాం అంటే అక్కడ ఆప్షన్స్ ఉండవు. ఉండే ఆప్షన్స్ కూడా నాసిరకమైన ఉంటాయి. సో జనాల పాకెట్ నుంచి ఎక్కువ డబ్బులు తీసి పెట్టాల్సి వస్తుంది. ధరలు పెరిగిపోతాయి, తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీన్నే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీనికి మెయిన్ రీజన్ ఒకటే. ఇది ఏ కంపెనీ? ఇది షూర్ అనే కంపెనీ. ఇది ఈ షూర్ అనే కంపెనీ మీద మనం టారిఫ్ వేస్తే ఆ కంపెనీ ఆ కాస్ట్ తన మీద ఎందుకు తీసుకుంటుంది? కన్స్యూమర్ మీదకి పుష్ చేస్తుంది. 2018లో ఇలాగే మితిమీరి ప్రవర్తించారు డొనాల్డ్ ట్రంప్. టక్కన 20% పెరిగిపోయిన ఎలక్ట్రానిక్స్ అమెరికాలో, ముఖ్యంగా వాషింగ్ మెషిన్స్. వస్తువుల మీద ఎక్కువ డబ్బులు పెట్టడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ జనాల దగ్గర తక్కువ ఉంటుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ కానీ తక్కువ ఉంటే మీకు ఎకానమీలో ఒక ఫ్లో ఉండదు, డబ్బులు తిరగడం తగ్గుతుంది, తద్వారా ఎకానమీ తగ్గుతుంది, స్లో అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇకపోతే రెండోది, యూఎస్ మ్యానుఫ్యాక్చర్స్ ఏమైనా హ్యాపీగా ఉంటారా దీనివల్ల? డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నట్టుంటే అది కూడా లేదు. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ మనం తీసుకుందాం, టెస్లా తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. టెస్లా లోపల వాడే పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే దేశాల నుంచి వచ్చే పార్ట్స్ మీద ఒకవేళ డిపెండెంట్ గానీ ఉంటే, వాటి మీద టారిఫ్ గానీ పడితే ఆ భారం ఈ కంపెనీలు తీసుకొని, తద్వారా ఈ ప్రొడక్ట్, ఈ కార్ ప్రైస్ పెరిగి అందులో సగ భారం మన కంపెనీ మీద వేసినా మిగతా సగం ఈ కంపెనీ నెత్తి మీద పడుతుంది, ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఇదంతా ఎవరి వల్ల? డొనాల్డ్ ట్రంప్ గారు ఈగో సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల. ఆయన కోర్ కంట్రీ సైడ్ ఓటర్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రస్తుతానికి హ్యాపీగా ఫీల్ అవడం వల్ల. ప్రస్తుతానికి ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి, లోకల్ గా ఉండే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మాత్రం లాభపడతాయేమో కానీ బయట నుంచి వచ్చే స్టీల్ ని రా మెటీరియల్ గా వాడి వ్యాపారం చేసే కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు, తద్వారా జాబ్స్ లూజ్ అవుతారు. సో డబ్బులు పోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జాబ్స్ కూడా పోతాయి. అంటే 100 జాబులు ఇచ్చి 1000 జాబులు లాగేసుకుంటున్నట్టే. ఇన్ఫాక్ట్ ఈ స్టీల్ మీద యూఎస్ టారిఫ్ వేయడం వల్ల 6.5 మిలియన్ జాబ్స్, 65 లక్షల జాబులు వెళ్ళిపోయినాయి. Numbers for the previous 2 months have just been revised down by more than 200,000. So this is not encouraging. ఇకపోతే మూడోది, మనం విచ్చలవిడిగా ప్రపంచం మీద టారిఫ్లు వేస్తుంటే ఆ దేశాలు ఊరుకుంటాయా? ముఖ్యంగా అవి సోవరెన్ నేషన్స్ అయినప్పుడు చైనా కానీ ఇండియా కానీ ఊరుకో కదా. చైనా ఆల్రెడీ రిటాలియేటరీ టారిఫ్స్ వేసింది సోయా బీన్స్ మీద, కార్న్ మీద, ఈ పోర్క్ మీద. ఎవరు నష్టపోయారు? మీ ఫార్మర్సే కదా. ఎవరి ఓట్ల మీద మీరు డిపెండ్ అవుతున్నారో వాళ్ళకే కదా బొక్కబడింది, అవునా కదా? భారతదేశం కూడా రెడీగా ఉంది, ఈయన కానీ తెగేదాకా లాగితే మనం తెగ్గొట్టేద్దాం, తాడో పేడో తేల్చేసుకుందాం అని. నాలుగోది, మీరు ఇలా టక్ అని మీరు డెసిషన్ తీసుకోవడం వల్ల డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి, గ్లోబల్ సప్లై చైన్స్ ఉంటాయి కదా ప్రపంచం అంతా, లేదు మీరు రావాలి యూఎస్ లో పెట్టాలంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? యాపిల్ కానీ, సామ్సంగ్ కానీ, చైనాలో పెట్టిన కంపెనీస్, ఇండియాలో పెట్టిన కంపెనీస్ అన్ని తీసుకొచ్చి యూఎస్ లో పెట్టేస్తాయి, వెంటనే పెట్టవు. చైనా మీద అప్పట్లో టారిఫ్ వేస్తే ఇండియాకి వచ్చి పెట్టారు చాలా మంది. ఇండియా మీద వేస్తే ఇంకో దేశంలోకి వెళ్ళి పెడతాయి. అల్టిమేట్లీ వాళ్ళు నెట్ ప్రాఫిట్ చూసుకుంటారు. వాళ్ళు వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబలైజ్డ్ ఎకానమీ. పదుల సంఖ్యలో దేశాల మీద ఇలా టారిఫ్లు కొట్టేస్తుంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. ఒక 2 to 3% డౌన్వర్డ్ కింద పడుతుంది గ్లోబల్ జీడిపి. WTO రూల్స్ కానీ, ఇంటర్నేషనల్ లా కానీ మనకు చెప్తుంది ఇదేనా? అండ్ లోకల్ గా ఉండే దేశాలు ఉంటాయి కదా, వాళ్ళు బ్లాక్స్ ఫామ్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేను మా గత కొన్ని వీడియోస్ గా ఒక మాట చెప్తున్నా, RIC ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కానీ ఇదే పుష్ ఇస్తే, ఆయన రోజు రోజుకి ఇంకా పెరుగుతుంటే, రేపు పొద్దున వచ్చి ఇండియా ఇస్ ఎనిమీ స్టేట్ అన్నాడు అనుకోండి, జస్ట్ చూచాయిగా చెప్తున్నా నేను. డెడ్ ఎకానమీ అన్న వ్యక్తి ఎనిమీ స్టేట్ అనడానికి ఎంతసేపు పడుతుంది మీరే చెప్పండి. అలాగని డిక్లేర్ చేసి మీ ఇండియన్ ఓషన్ లోకి మా న్యూక్లియర్ సబ్మరీన్ మేము పంపించాం, మేము దాన్ని డిటెక్ట్ కూడా చేయలేము, స్టెల్త్ మోడ్ లో ఆపరేట్ అవుతుంటాయి అవి. అలాంటి టైమ్స్ లో ఇండియాకి వేరే ఆప్షన్ ఉండదు, ఇండియా కూడా హాస్టైల్ గా మారాల్సిందే. అక్కడ దాకా లాక్కు రాకండి అనే చాలా మంది గ్లోబల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఉద్యోగాలు పోవడం కానీ, ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ ఏ దేశానికి మంచిది చెప్పండి? అది యూఎస్ కి మంచిది కాదు, ఇండియాకి మంచిది కాదు. గ్లోబల్ రెసిషన్ వస్తే జనాలు సఫర్ అవుతారు. నేషన్ ఫస్ట్, మన దేశం మనకు ముందు ఉండాలి, కరెక్ట్. అమెరికా ఫస్ట్ అని మీరు అనుకుంటే అది ఓకే, కానీ మీ ఈగో అమెరికా ఫస్ట్ అనే ఆ నినాదాన్ని దాటేసి ముందుకెళ్ళకూడదు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ట్రంప్ గారు ఈగో ఫస్ట్, నెక్స్ట్ అమెరికా, తర్వాత ఫ్రెండ్లీ నేషన్స్, తర్వాత సోవరెన్ నేషన్స్, తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, తర్వాత ఇరాన్, రష్యా. ఈ విధంగా ఉంది. మొన్నటిదాకా ఫ్రెండ్ అని చెప్పి రష్యాని, వ్లాదిమిర్ పుతిన్ ని సడన్ గా ఎనిమి అయిపోయాడు ఆయన. దిమిత్రి మెద్వదేవ్ అని చెప్పి ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయన ప్రస్తుతానికి సెక్యూరిటీ కౌన్సిల్ అడ్వైజర్ అనుకుంటా. ప్రెసిడెంట్ కి చాలా క్లోజ్, చాలా దగ్గరైన వ్యక్తి ఆయన వ్లాదిమిర్ పుతిన్ కి. అలాంటి వ్యక్తితో మాట పెరిగి ఆయన మాట అన్నాడని డెడ్ హ్యాండ్ అని చెప్పి నేటో కంట్రీస్ పిలుస్తుంటాయి. దాన్నే పెరిమీటర్ అని కూడా పిలుస్తారు. దానికి పేరు ఎందుకు వచ్చిందంటే అందరికీ అర్థమైన సింపుల్ గా చెప్తాను. మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ చేతికి పవర్ ఉండి, అది కానీ న్యూక్లియర్ ఆయుధం మీద బటన్ నొక్కగలిగి, ఇది వ్లాదిమిర్ పుతిన్ లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా సోవియట్ ఎరా టైం నుంచి వాళ్ళు డెవలప్ చేసుకొని పెట్టుకున్నది ఇది. మా దేశానికి కానీ మీరు భంగం కలిగిస్తే ప్రపంచం మొత్తాన్ని ముంచేస్తాం, ముఖ్యంగా అమెరికాని అని చెప్పి రష్యా చెప్తున్న మాట ఇది. కోల్డ్ వార్ టైం నుంచి ఇది నడుస్తుంది. అగైన్ ఆయుధంలోకి నేను చెప్పదలుచుకోవట్లేదు దాని గురించి ఎక్కువ, కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిమిత్రి మెద్వదేవ్ గారు ఈ పాయింట్ చెప్పి భయపడదామని చూశారు. ఆయన దెబ్బకి వెంటనే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది, ట్రూత్ సోషల్లో ట్వీట్ అంటున్నా నేను. ఆయన ఏమంటారు, డిమిత్రి నన్ను బెదిరించాడు కాబట్టి నేను 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ పంపించాను అక్కడికి, లోపల న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, అంటే న్యూక్లియర్ మిసైల్ ని ఇండైరెక్ట్ గా లాంచ్ చేసినట్టే. అది ఎక్కడుందో మీకు తెలియదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, నోరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ మీకు జరుగుతుంది అని వాళ్ళు ధమ్కేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి. ప్లస్ మీలా మేము కబుర్లు చెప్పాము, మేము మాట్లాడాం, మేమైనా చేస్తే యాక్ట్ చేస్తాం, మేము మీ మాటకి మా పర్యవసానం ఆల్రెడీ మీ ముందుకు వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి. చూడాలి, ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద కానీ రష్యా పరిగణిస్తే, రష్యా కానీ యుద్ధంలోకి దిగితే, మాట పెరిగే చేతుల్లోకి వెళ్ళి యుద్ధం దాకా కానీ వస్తే, బిగినింగ్ నుంచి మాట చెప్తున్నాను నేను, రష్యా అమెరికా దిగితే అది ప్రపంచ యుద్ధమే అని. కంట్రీస్ అప్పుడు పుష్ చేస్తారు, మీరు సైడ్ తీసుకోండి అని. కోల్డ్ వార్ టైంలో కూడా పాకిస్తాన్ క్లియర్ గా అమెరికా సైడ్ తీసుకుంది, మనం కొంచెం ప్రో రష్యా ఉన్నాం ఆ టైంలో, అందుకే అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అది మెయింటైన్ అవుతుంది.
బట్ ఇప్పుడు చూడాలి ట్రంప్ గారు ఇలా బెదిరించిన తర్వాత ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందా అని. August 8th వరకు అయితే మరి డెడ్ లైన్ ఇచ్చారైనా. చూడాలి మరి రష్యా వింటదా వినదా అని. ఎందుకంటే రష్యా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ సోవరెన్ స్టేట్. భారతదేశం ఎలాగో రష్యా కూడా అలాగే. రష్యా ఇంకా 2 ఆకులు ఎక్కువైతుంది. ఈ ఎంటైర్ ట్రేడ్ యుద్ధానికి సంబంధించి అమెరికాకి రష్యాకి బిల్డ్ అవుతున్న డిఫెన్స్ కాన్ఫ్రంటేషన్ కి సంబంధించి మీరేమంటారు? వాట్ యూ థింక్? కొంచెం అన్స్టేబుల్గా ఉంది ప్రపంచం అంతా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఆర్ఐసి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఒకటి 2002లో అయింది. అది ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ఇండియా, ఆప్షన్ బి ఇస్ చైనా, ఆప్షన్ సి ఇస్ రష్యా, ఆప్షన్ డి ఇస్ బ్రెజిల్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అనే పేజ్ ఉంటుంది, మన టీం నడుపుతుండే పేజ్, అది అక్కడ పెట్టేయమంట. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ కాన్స్టెంట్ కాంటెంట్ బయటకు వస్తుంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఎస్సి వీడియో ఆ టాపిక్ గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ నుంచో వచ్చి జనాలు వేరే స్టేట్స్ నుంచి చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం స్పెసిఫిక్గా క్రియేట్ చేసింది. అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉంటే అది మీరు షేర్ చేయడానికి, లేదా మీరే ఇంగ్లీష్లో కాంటెంట్ని కన్జ్యూమ్ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ ఇట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూస్తారు కదా, ఒక 15 నిమిషాలు ఇచ్చేద్దాం ఈ వ్యక్తికి అని, అది నాకు కొండంత బలం. అండ్ దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. అగైన్ ఎస్ఎస్సి టాపిక్, ఇండియాలో బర్నింగ్ టాపిక్. అది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన టాపిక్. ఎవరో రాయాల్సిన ఎగ్జామ్ అని మీరు అనుకోకండి. మన దేశపు ఫ్యాబ్రిక్ ని బిల్డ్ చేసే ఎగ్జామ్ అది. అది ఎలాగో మీకు వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్ గానే నేను తెలుసుకుంటాను, ఈ టారిఫ్ ఏంటి, అది ఎప్పుడు పెట్టారు, ఎలా ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి అనే డౌట్ మీకు వస్తే, దట్ వీడియో ఇస్ హియర్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.